ఈ విషయంలో సమాజంలో మీరు చూస్తూ ఉన్నారు, ఏదైనా కుటుంబానికో లేదంటే అనుకోని విషయంలో విపత్తు పర్యావరణానికి సంబంధించి విపత్తు సంభవించినప్పుడు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఉంటాయి ఇది. అంటే ఇవి ఎట్లా ఉంటుందంటే సార్, చిన్న ప్రాబ్లంనే మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏదో కొంప విరిగిపోయిందనే భావాలు చాలా చిన్న సమస్యలు మనం చూసే కోణాన్ని బట్టి. కొంతమందిని చూస్తూ నిజంగా చాలా పెద్ద కష్టం వచ్చినా కానీ చాలా పక్కడబందీగా నీట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ మనస్తత్వాన్ని ఎట్లాగైతే మలుచుకుంటారు. ఒక విధంగా నా దశలో దైవభక్తి అనేది కనుకుంటే ఆ భగవంతుడు మన ఖచ్చితంగా గురువు భగవంతుడు డెఫినెట్గా మనం చూసుకుంటాడు, కష్టం ఇచ్చినా సరే సుఖం కూడా ఇస్తాడు అనే భావం కనుక స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేయగలిగితే నా దృష్టిలో మీకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదేమో. అంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు దైవ చింతన కానీ దైవం మీద నమ్మకంతో గడిపే జీవితం కానీ నమ్మకంతో గడపటం ప్లస్ అక్కడున్న పరిస్థితుల్ని మన బాధ్యత ఏంటి అని బేరీజ్ వేసుకుని ఆ బాధ్యతను ఎట్లా తీర్చాలనే భావం తెలుసుకుంటే మరి కొన్ని మర్చిపోతాం సార్. డెఫినెట్గా మర్చిపోతాం. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం. ఇనీషియల్గా ఉంటుందండి, అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇనీషియల్గా ఎవరైనా పొందుపడతాం అనేది ఉంటుంది. బట్ అర్థం చేసుకోవటం నెమ్మదిగా స్లోగా ఒక 10 15 డేస్కో 20 డేస్కో నెమ్మదిగా చేసుకోవటం అనేది చాలా